భరతమాత పుత్రుడు శ్రీ నరేంద్ర మోడీ గారి సంస్కరణలో భాగంగా భారత్ను విశ్వగురువుగా చేయటంలో ఈ 11 సంవత్సరాల సుపరిపాలనలో పేదలందరికీ, మధ్యతరగతి పేదలందరికీ కూడా గొప్ప వరం. ఇది వినాయక చవితి, నవరాత్రులు, దసరా, దీపావళి, కొనంజా. జీఎస్టీ 56వ మండలి సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి పర్యవేక్షణలో జీఎస్టీ స్లాబ్స్ ని తగ్గించడం జరిగింది. ఇంతకుముందు మనకి 28%, 12%, 18% స్లాబ్స్ ఉండేవి. వాటిని 28%, 12% స్లాబ్స్ ని తీసేసి 18%, 5% స్లాబ్స్ ని ఉంచడం జరిగింది. ముఖ్యంగా మన దేశంలో మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాలు ఆసరాగా వారి యొక్క జీవన విధానాన్ని పెంపొందించడం కోసం వారి మీద అధిక ధరల భారం దించడానికి జీఎస్టీని నుంచి 5%కి తగ్గించడం జరిగింది. మనం పేదలకు ఏదైతే ఉపయోగపడే నిత్యావసర వస్తువులు, టూత్పేస్ట్ కానీ, బ్రష్లు కానీ, పౌడర్లు కానీ, ఆయిల్ కానీ, డైపర్స్ కానీ, వీటన్నిటి మీద కూడా 5% స్లాబ్స్ నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క గొప్ప వరాన్ని భారతదేశ ప్రజలకు ఇచ్చినందుకు గాను తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆదేశాల మేరకు జిల్లా హెడ్ క్వార్టర్లో జీఎస్టీ కార్యాలయం ముందు కార్యకర్తలు, ప్రజలందరి సమక్షంలో పేదలకు వరం ఇచ్చినందుకు మోడీ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ లో 0% జీఎస్టీ. మనకి ముఖ్యంగా ఆరోగ్యము, లైఫ్ ముఖ్యం కాబట్టి దాంట్లో కూడా జీఎస్టీని తీసేయడం జరిగింది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి గొప్ప వరం. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రజల కోసం, పేద ప్రజల కోసం నిర్ణయం తీసుకోలేదు. అది మోడీ గారి యొక్క సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రజలందరూ కూడా హర్షభావాలు వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగున మోడీ గారికి నీరాజనాలు పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ అనేక దేశాల మీద టారిఫ్ బాంబుల్ని వేస్తున్నప్పటికీ భారతదేశానికి ఇబ్బందికరమైన అంశం ఏదైనా గాని, ఎంత ఒత్తిడి చేసినా గాని నాకు భారతదేశం ముఖ్యమని మోడీ గారు వెనకడుగు వేయకుండా, మీరు పెంచుకుంటారు కదా, మా ప్రజలకి నేను ఇక్కడ ట్యాక్సులు తగ్గించి చూపిస్తానని గొప్ప నిర్ణయం తీసుకున్నారు.